డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్, సౌండ్ రన్నింగ్, బై 21 టేక్ 1 క్లాప్, యాక్షన్. సో ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం boyam1mic మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి మీకు ఎవరైతే బెస్ట్ బిగినర్ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకైతే మైక్ చాలా బాగా పనికొస్తుంది. బోయా అన్న, నేను ఇప్పుడు బోయా కుట్టా అన్న. బోయా నా దగ్గర కూడా ఉందన్న బోయా. అరే నువ్వు కొట్టిన బోయా వేరు, నేను అన్బాక్సింగ్ చేస్తే బోయా వేరు. నువ్వు కొట్టిన బోయా ఫ్రీ ఫైర్లో గెలిస్తే వచ్చే బోయా, మరి నేను అన్బాక్సింగ్ చేసేది యూట్యూబర్స్ కోసం చేస్తున్నా. సరేనా, అన్బాక్సింగ్ ఇది బోయా మైక్, అర్థమవుతుందా? ఓకే సెకండ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే మనం boyam1mic మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి మీకు బెస్ట్ బిగినర్ యూట్యూబర్స్ కోసం చెప్పి అన్న మళ్ళీ బోయా కొట్టన్నా, బోయా వచ్చిందన్న మళ్ళీ. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నువ్వు చెప్పే బోయా వేరు, నేను చెప్పే బోయా వేరు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నువ్వు చెప్పే బోయా ఫ్రీ ఫైర్ లేదని చెప్పాను కదా, నేను చెప్పే బోయా మైక్ అది అన్బాక్సింగ్ చేస్తున్నా. సరేనా, అడ్డం రాకు మధ్యలో వీడియోకి. రేపు బాబు అని ఎవరన్నా పక్క తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, వీడియో కొద్దిగా ఫన్నీగా చేద్దాం అనుకున్నాను, బట్ అదైతే నాకు అంతగా రాలేదు. మైక్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి boyam1mic మైక్. మీకు ఇది చాలామంది అయితే చూసుంటారు, ఇది చాలామంది వాడుతుంటారు కూడా, యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు. సో ఇది బోత్ మీకు కెమెరాకి మొబైల్కి రెండింటికి పనికి వస్తుంది. సో అట్లాగే ఇది నేను అమెజాన్లో బుక్ చేశాను. సో ఇది అప్రాక్సిమేట్లీ నాకు 1050 రూపీస్ అయితే పడింది ఇంటికి చేరే లోపల. సో ఇప్పుడు ప్రైస్ కూడా తగ్గి ఉండొచ్చు. ఇది boyam1mic మైక్ ఇప్పుడు ఎంత 850కో ఎంతో తగ్గేది ఆఫర్లో. సో నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకవేళ మీరు కొనుక్కోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కొడితే లింక్ మీద క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే మనం దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏం కంటెంట్స్ వస్తుందో చూద్దాం. సో బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. సో బ్యాక్ సైడ్ కొన్ని వీళ్ళు స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో వీటితో మనకు అంత అవసరం లేదు. లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. సో లోపల ఎందుకని ఒక బ్యాగ్ ఉన్నది. సో ఈ బ్యాగ్లో మైక్ అయితే ఉన్నట్టున్నది. సో ఇంకేం లేవు బాక్స్ లోపల. వారంటీ గైడ్ ఏవైతే ఉన్నాయి సో అయితే పక్కన పెట్టదు. సో మైక్ అయితే చూద్దాం ఎలా ఉండదు. సో మైక్ అయితే చాలా లెంత్ ఉన్నట్టున్నది. సో మైక్ అయితే ఇదనమాట. సో మైక్ పక్కన పెట్టద్దు, ఇంకా బ్యాగ్లో ఏమున్నాయి చూద్దాం. సో ఇంక మైక్ అయితే ఏం లేవు. సో ఒక నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అట్లాగే ఒక పిన్ అయితే ఉండదు, అట్లాగే సెల్ బ్యాటరీ అయితే ఉండదు మైక్కి. సో ఇవి పక్కన పెట్టేద్దాం. సో మైక్ అయితే ఎలా ఉందో చూద్దాం. సో ఇది మైక్ అయితే మీకు చాలా లెంత్ అయితే ఉన్నది, 6 మీటర్స్ వరకు అయితే ఉన్నది. సో వైర్ చూడడానికి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వైరు. సో ఈ ప్రైస్ రేంజ్లో మనం ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము అనుకోండి. సో వైర్ అయితే చాలా పొడవుగా ఉన్నది. సో ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ చేయాలనుకుంటారో, యూట్యూబ్ బిగినర్స్ చూస్తుంటారో, టెక్ ఛానల్స్కి కానీ ఇది ఎవరికైనా సరే చాలా అయితే బాగా పనిచేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది యూట్యూబర్స్ కూడా వాడేది ఈ మైక్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బోయా అని రాస్తున్నది బ్రాండింగ్ నేమ్. అట్లాగే మీకు ఇది 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే వస్తుంది ఇది. సో ఇక్కడ మీకు సింపుల్గా దీని లోపల మీరు ఫోన్ కనెక్ట్ చేసే ముందు ఒకసారి దీంట్లో సెల్ అనేది ఒకటి వేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇచ్చారు కదా, సెల్ ఇచ్చారు కదా బాక్స్లో, ఆ సెల్ సింపుల్గా దీన్ని తీసి సింపుల్గా ఇలా అయితే కనెక్ట్ అయిపోద్ది. సెల్ కనెక్ట్ చేసిన తర్వాత మీరైతే ఈ బాక్స్ని అయితే ఈ స్ట్రిప్ని అయితే బిగించండి సింపుల్గా. సో ఇది రెడీ. సో ఇదైతే మీకు షోల్డర్ పెట్టుకోవచ్చు, లేదా ఎక్కడైనా కిందనే పెట్టుకోవచ్చు. సో షోల్డర్కి సపరేట్గా ఉంటుంది పెట్టుకునే దానికి. సో ఇది మెయిన్ మీకు మైక్ మాట్లాడేదానికి, ఎక్కడి నుంచి అయితే మాట్లాడచ్చు మైక్ మీరు చూసేదానికి. సో దీనికైతే మనం ఒక నాయిస్ క్యాన్సిలేషన్ చేద్దాం. సో ఈ స్పాంజీ ఇలాంటి ఉంది కదా, సో దీన్ని మనకి స్ట్రిప్కి ఇలా తగిలిస్తే ఏంటంటే మీకు వాయిస్ ఉంటుంది కదా, అవుట్డోర్ నాయిస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. సో కొద్దిగా నాయిస్ అయితే క్యాన్సిల్ చేయగలదు ఇది. సో చాలా బెటర్గా ఉంటుంది ఇది పెట్టుకున్నాక, పెట్టుకోకముందు అయితే. సో ఇది పెట్టుకుంటే సింపుల్గా మీరు ఇలా తొడిగేస్తే సో ఇలాగైతే ఉంటుంది. సో టీవీ యాంకర్స్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు కదా షర్ట్కి అట్లాగా. సో నేను చివరిలో చూపిస్తాను ఎలా కనెక్ట్ చేయాలి, ఎలా తగిలించుకోవాలన్నది మీ షర్ట్కి. సో ఒక చిన్న క్లిప్ ఇచ్చానమాట. ఈ క్లిప్ ఏంటంటే మీరు దీనికి సింపుల్గా ఇట్లాగా ఇక్కడ సింపుల్గా మీరు దీని దగ్గరకు వచ్చేసి ప్రెస్ చేస్తే చాలు. సో ఇలాగైతే కనెక్ట్ అవుతుంది. సో ఈ క్లిప్ని అయితే మీరు షర్ట్కి అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మైక్ అయితే సరే, ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను మీకు. సో సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉన్నది కదా. సో 3.5 హెడ్ ఫోన్ జాక్ మీరు పెడతారు కదా, సో ఇయర్ ఫోన్స్ పెట్టుకునేదానికి.
దాంట్లో అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇక్కడైతే చూసారు కదా హెడ్ ఫోన్ సింబల్ కనిపించేది కదా. సో హెడ్ ఫోన్ సింబల్ కనిపిస్తాను, మీరు వీడియో అనేది రికార్డ్ చేస్తే వెంటనే వీడియో అయితే రికార్డ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు షర్ట్కి అయితే పిన్ అయితే కనెక్ట్ చేసి మైక్ అయితే ఇట్లా పెట్టుకోండి మీరు. సో నేను ఎప్పుడైతే మైక్ని కనెక్ట్ చేసిన మొబైల్కి, సో ఆడియో అనేది మీకు boyam1mic మైక్ దగ్గర వస్తుంది. సో బిఫోర్ నేను అన్బాక్సింగ్ చేసింది వచ్చేసరికి ఫస్ట్ మీకు వితౌట్ మైక్ అయితే ట్రై చేశాను. సో వితౌట్ మైక్ ఎలా ఉంది వాయిస్, అట్లాగే మీకు మైక్ కనెక్ట్ చేసిన తర్వాత వాయిస్ ఎలా ఉన్నది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో నాయిస్ కానీ వాయిస్ క్వాలిటీ కానీ ఏదైనా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారా లేదంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో ఇది boyam1mic అయితే రివ్యూ. సో మీరు ఖచ్చితంగా ఒక 800-1000 రూపాయలు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు అయితే ఇంత మించిన మైక్లు అయితే లేవు. సో మీకు మార్కెట్లో 150కి 200 కూడా మైక్స్ అయితే దొరుకుతాయి. సో అవంత క్వాలిటీ ఉండవు, అట్లాగే మీకు వాయిస్ కూడా రాదు. సో నాయిస్ కూడా కొద్ది రోజులకైతే పాడైపోతాయి. ఇవైతే లైఫ్ వస్తాయి, అట్లాగే మీకు వాయిస్ క్వాలిటీ అట్లాగే బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా కొద్దిగా అయితే రిమూవ్ చేస్తుంది మీకు. సో అందువల్ల మీకు ఒక 2 రూపాయలు ఎక్కువైనా సో ఈ మైక్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇదే రికమెండ్ చేస్తాను. ఎవరైతే మీరు షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటారో అట్లాగే మీరు యూట్యూబ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇదే నేను రికమెండ్ చేస్తాను. సో ఒకవేళ మీరు పూర్తిగా డీటెయిల్స్ ఇంకా చెక్ చేసుకోవాలి, ఒకవేళ పర్చేస్ చేయాలంటే ఈ లింక్ని. సో ఒకవేళ మీ మైక్ని పర్చేస్ చేయాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ మీద క్లిక్ చేసి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియోలో boyam1mic రివ్యూ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.